Hi, welcome to the English Edge YouTube channel. Today, DSC AGT 2019 క్వశ్చన్ పేపర్ సెషన్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ రివ్యూ చూద్దాం. ఇది జనవరి 24th 2019లో జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, హర్ ఫస్ట్ డిఫీట్ వాజ్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ డాష్ హ్యుమానిటీ. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఈ సెంటెన్స్లో మనము ఆర్టికల్ కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే హర్ ఫస్ట్ డిఫీట్ వాజ్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ హ్యుమానిటీ అంటే ఆమె మొదటి ఓటమి అనేది హ్యుమానిటీకి, మానవత్వానికి ఒక పాఠం లాంటిది అని. సో ఇక్కడ హ్యుమానిటీ అనే వర్డ్ అబ్స్ట్రాక్ట్గా యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద వాడలేదు. మనుషుల్లో ఉండేటటువంటి స్వభావమే హ్యుమానిటీ, మానవత్వం అంటారు కదా. సో ఈ కేసులో ఇది ప్రత్యేకంగానూ చెప్పలేదు, అలాగే ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్, కానీ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ ఈ సెంటెన్స్కి. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజ్ ఇన్ విచ్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఫస్ట్ వన్, పీస్ ఆఫ్ బటర్లో ఏ పీస్ ఆఫ్ బటర్ అని ఉండాలి, ఆర్టికల్ ఏ ఉండాలి. ఏ లాట్ ఆఫ్ మనీ అని ఉండాలి. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ మనీ అని ఉండాలి. ఇక్కడ బ్యూటీ, ట్రూత్ ఈ రెండు అబ్స్ట్రాక్ట్ కాబట్టి వీటి ముందు ఎటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాబట్టి వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయము. సో ఆన్సర్ ఈస్ 4. యూ మస్ట్ రీకన్సైల్ యువర్ సెల్ఫ్ డాష్ ఏ లైఫ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ప్రావర్టీ. ఇక్కడ ఏమని అడిగారంటే, ఇక్కడ రీకన్సైల్ అంటే సర్దుబాటు చేసుకోవడం, రాజీ పడ్డం అని. జీవితంలో కష్టాలు లేదంటే పేదరికం ఉన్నప్పుడు మనం సర్దుబాటు చేసుకొని రాజీ పడి బతకాల్సి ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ ఏమడిగారు, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అడిగారు. సో ఎప్పుడైనా రీకన్సైల్ వచ్చినట్లయితే దాని తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఎప్పుడు రీకన్సైల్ టు అని ఎప్పుడు అంటామంటే ఒక కష్టానికి, ఒక ఇబ్బందికి రాజీ పడాలి అనే సెన్స్లో యూజ్ చేసినప్పుడు రీకన్సైల్ టు అని యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ 3. He blamed his teacher dash his failure. Blamed అక్కడ ఏమడిగారంటే తన ఓటమికి టీచర్ మీద నిందేశాడండి. సో ఎవరినైనా ఒకరి మీద నింద చేస్తున్నాడు అని చెప్పే సందర్భంలో బ్లేమ్డ్ ఫార్ యూజ్ చేస్తాం. బ్లేమ్డ్ ఫార్ అంటే ఆ తప్పుకి ఫలానా వారు కారణం అని చెప్పే సందర్భంలో అనమాట. సో తన ఓటమికి టీచర్ కారణం అని చెప్పారు కాబట్టి ఫార్. She has done the little she could do. Choose the parts of speech of the word little. ఇక్కడ లిటిల్ అనే వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. ఇక్కడ లిటిల్ అనే వర్డ్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే షీ హ్యాస్ డన్ ద లిటిల్ హెల్ప్ అని అనుకోండి. షీ హ్యాస్ డన్ ద లిటిల్ హెల్ప్ షీ కుడ్ డూ. ఆమె తనకు తోచిన సహాయం చేయగలిగింది అని. ఇక్కడ హెల్ప్ అనేది ఉన్నట్లయితే ఇది నౌన్ అవుతుంది. సో లిటిల్ హెల్ప్ అంటే కొద్దిగా సహాయం. సో నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి లిటిల్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సరే ఇక్కడ హెల్ప్ అనేది ఎందుకు పెట్టుకున్నారు అని అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగే అది. తను చేయగలిగే హెల్ప్ కావచ్చు, లేదంటే దానం కావచ్చు, ఏదైనా కొంత చేసింది అని. కాబట్టి లిటిల్ అనేది యాడ్జెక్టివ్. ఆన్సర్ 3. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్స్. ఇందులో నౌన్సే లేనటువంటి ఆప్షన్ ఏదో ఎంచుకోవాలి. ఫస్ట్ ఆప్షన్లో ఫ్యామిలీ అనేది నౌన్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, ఇయర్ అనేది నౌను కాబట్టి ఇది, అంకుల్ అనేది కూడా నౌనే కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ పేమెంట్ అనేది కూడా నౌనే కాబట్టి ఇది కూడా కాదు. లాంగ్లో ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి, లాంగ్ అనేది అడ్జెక్టివ్. ఇంప్రెస్డ్ వర్బ్, దెమ్ ప్రొనౌన్, వాట్ వర్బ్. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ సెంటెన్స్ ఎంచుకోవాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. అందులో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండేటటువంటి సెంటెన్స్ ఏమవుతుందంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. చూడండి, వీటన్నిటిలో చూడండి, ఇక్కడ హీ వాజ్ ప్లీజ్డ్ దట్ ఇది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, వాట్ హీ స్పీక్ ఆన్ దట్ అకేషన్ ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది
కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ ఉండేటటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, వాక్ క్విక్లీ ఎల్స్. ఎల్స్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కాబట్టి ఆన్సర్ ఇస్ 3. ఇక్కడ చూడండి, డు నాట్ ట్రీట్ మీ యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ 3. లుక్ హౌ టాల్ ద ట్రీ హ్యాస్ గ్రోన్. చూడు ఆ చెట్టు ఎంత పొడవుగా పెరిగిందో అని. ఇది ద అబోవ్ సెంటెన్స్ ఈజ్, ఈ సెంటెన్స్ దేనికి సంబంధించింది? అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఏ WH క్వశ్చన్, ఏ పాజిటివ్ స్టేట్మెంట్, ఏ నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్, కమాండ్స్, ఆర్డరు ఇది చెప్పేది. WH క్వశ్చన్ అంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి, అక్కడ లేదు. నెక్స్ట్, ఏ పాజిటివ్ స్టేట్మెంట్, అవును అది పాజిటివ్ స్టేట్మెంటే, ఆ చెట్టు ఎంత బాగా పెరిగిందో అని ఒక ఆశ్చర్యంతో కూడినటువంటి ఎక్స్ప్రెషన్, కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ అది. నెగటివ్ ఇంపరేటివ్ అంటే రిక్వెస్ట్ నెగటివ్లో ఏం లేదు కాబట్టి, లేదా కమాండ్ ఏం లేవు కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ 3. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉండి V3 ఉంటుంది, అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్. షీ, ఫస్ట్ ఆప్షన్ చూడండి, షీ హ్యాజ్ హ్యాడ్. హ్యాజ్ హ్యాడ్ ఉంది చూడండి. సో ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది V3. షీ హ్యాస్ హ్యాడ్ ఏ సీరియస్ హెడేక్ ఫర్ 3 days. ఆమె 3 రోజులుగా సీరియస్ హెడేక్తో బాధపడుతుంది అని. ఇక్కడ చూడండి, హ్యాడ్ ఉంది, ఇది కాదు. ఇక్కడ వుడ్ ఉంది, కుడ్ ఉంది, ఇవి కాదు. ఆన్సర్ ఇస్ 1. షీ సెడ్ దట్ షీ డాష్ దేర్ సిన్స్ 1980. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ గ్రామాటికలీ. సో సిన్స్ 1980 అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే సెడ్ దట్ అని ఉంది కదా, సెడ్ దట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉండాలి. ఎప్పుడు ఇది? డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిందనుకో ఇది హ్యాడ్ బీన్ ప్లస్ V4 అవుతుంది. సో హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఉండే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3. బాగా గమనించినట్లయితే షీ సెడ్ షీ హ్యాస్ బీన్ లివింగ్ దేర్ సిన్స్ 1980 అనేది డైరెక్ట్ స్పీచ్. అది ఇండైరెక్ట్లోకి మారిస్తే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ సిన్స్ 1980 అని. నెక్స్ట్ 97. వీ డాష్ ఇంగ్లీష్ ఫార్ 5 years నౌ. సో ఇక్కడ ఫార్ 5 years అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ. సో దాని యొక్క స్ట్రక్చర్ ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. సో వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ రావడం జరుగుతుంది. సో హ్యావ్ బీన్ ప్లస్ V4. హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉండేది. వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years నౌ అంటే మేము 5 yearsగా ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉన్నాము అని అర్థం. నెక్స్ట్ 98. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్. సిలబిక్ డివిజన్నే సిలబిఫికేషన్ అంటారని అనుకున్నాము. సో చూడండి కరెక్ట్గా ఏది ఉందో చూడాలి. చూడండి, బ్యూటిఫుల్ ఇది కరెక్ట్ సిలబిఫికేషన్, కాబట్టి ఆన్సర్ ఈస్ 2. చూస్ ద వర్డ్ హ్యావింగ్ ద సౌండ్ దిస్. ఈ సౌండ్ని కలిగి ఉండేటటువంటి వర్డ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సౌండ్స్ గురించి తెలియాలంటే మనం ఫొనెటిక్ యొక్క రూపం నేర్చుకోవాలి. వర్డ్స్కి ప్రతి లెటర్కి ఉండేటటువంటి ఫొనెటిక్ రూపం తీసుకోవాలి. దీన్ని ఏమని పలకాలంటే ఫియా అని పలకాలి. సో ఈ సౌండ్ దేంట్లో ఉంది? ఇందులో ఉంది, ఫియర్. ఇక్కడ ఫియా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్. చూస్ ద వర్డ్ విత్ 2 silent letters. 2 silent లెటర్ ఎందులో ఉన్నాయి? డౌట్లో సైలెంట్ లెటర్ ఏది? బి.
ట్రెంబుల్లో సైలెంట్ లెటర్ ఏది? ఈ. స్కీమ్లో సైలెంట్ లెటర్ ఏది? ఈ. టంగ్లో సైలెంట్ లెటర్ ఏది? యుఈ. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel.